हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा गुलाब जामुन अनेदी ए विधंगा प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी। मीकु एवैना स्वीट गा तिनालनिपिंचिनप्पुडु 10 निमिषाल्लो ई विधंगा गुलाब जामुन अनेदी प्रिपेर चेसुकोवच्चंडी। टेस्ट कूडा चाला बागुंटुंदी। मुंदुगा अयिते 1 कप गुलाब जामुन पिंडी अयिते तीसुकुन्नानंडी। ए ब्रांड अयिना पर्लेदु 1 कप गुलाब जामुन पिंडी अयिते तीसी पक्कन उंचुकुन्नानंडी। इप्पुडु 1 ग्लास पाలు అయితే బాగా వేడి చేసుకుని చల్లార్చిన పాలైతే తీసుకుని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ పాలనే గులాబ్ జామున్ పిండిలో అయితే వేసుకుంటూ బాగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా ముద్దలు అయితే చేసుకోవాలండి। మరి పాలు అనేది ఎక్కువ వేయకూడదండి। ఎక్కువ వేసుకుంటే మన ముద్దలు అనేది చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా రాదండి। అప్పుడప్పుడు పాలు అనేది వేసుకుంటూ చూసారు కదండి ఈ విధంగా చపాతీ పిండి కంటెన్సీకి వచ్చేంత వరకు కూడా ముద్దలు అయితే చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు ఈ ముద్ద అయితే చేసుకున్నాం కదండి ఈ గులాబ్ జామున్ పిండిని మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కూడా కాకుండా ఈ విధంగా చూసారు కదండి మీడియం సైజు పిండి అయితే తీసుకొని ఈ విధంగా అరిచేతులు అయితే పెట్టుకొని ఈ విధంగా గ్యాప్ అనేది రాకుండా బాగా బ్రష్ అయితే చేసుకోవాలండి। ఇదే విధంగా అన్ని ఉండలు కూడా ఈ విధంగా మీడియం సైజు ఉండలుగా అయితే చేసుకోవాలండి। అప్పుడే మనం చేసేటప్పుడు బాగా పగలకుండా వస్తుందండి। సో ఈ విధంగా మీడియం సైజుగా చేసుకొని అండి పిండిలు కూడా ఈ విధంగా ముద్ద చేసి ప్లేట్లకి అయితే పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు ప్యాన్ లకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసిన తర్వాత మనం ముందుగా ముద్దలు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి అంతా కూడా ఈ విధంగా ఒక్కొక్క ముద్దలు అయితే వేసుకోవాలండి। వేసిన వెంటనే ముందు వెనకాల తిరగేయకూడదండి। 1-2 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా ముందు వెనకాల తిరగేసుకుంటూ బాగా ఫ్రై అయితే చేయాలండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా అప్పుడప్పుడు ముందు వెనకాల తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి। చూసారు కదండి ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి ఉంపేసి పక్కన ఉంచుకోవాలండి। ఇప్పుడు ఒక బౌల్ లోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక 1/2 కప్పు షుగర్ ఒక 1/2 కప్పు దాకా వాటర్ అయితే వేసుకుని ఇవి రెండు కూడా బాగా గ్యాస్ మీద పెట్టుకొని బాగా కరగనివ్వాలండి। ఈ విధంగా బాగా కరిగేటప్పటికే ఒక 3 ఇలాచీ కూడా బాగా పొడి అయితే దంచుకోవాలండి। దంచి 3 ఇలాచీ కూడా వేస్తున్నాను। మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా కొన్ని వేసుకోవచ్చండి। నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను। సో ఈ విధంగా వేసుకుంటూ బాగా ఉడికించాలండి। ఈ చక్కెర పాకం అనేది ఒక కంబి పాకం వచ్చేంత వరకు కూడా చూసారు కదండి ఈ విధంగా ఒక కంబి పదం వచ్చేంత వరకు బాగా ఉడికించిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ గులాబ్ జామున్ అంతా కూడా ఈ షుగర్ సిరప్ లో అయితే వేసేస్తున్నానండి। వేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి। ఎందుకంటే ఈ షుగర్ సిరప్ అంతా కూడా గులాబ్ జామున్లకి కరెక్ట్ గా మిక్స్ అవ్వాలి కదండి। సో అందుకనేసి ఈ విధంగా వేసి మూత అయితే పెట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు పక్కన ఉంచిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ లోకి అయితే సర్వ్ చేసుకోండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మరి నా వీడియో గనక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై బై।